హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రత్యూష. సాధారణంగా మనం ఒక సినిమా చూసినా ఆర్ఎల్స్ ఒక వెబ్ సిరీస్ చూసినా ఏదైనా చూస్తే అందులో ఒక అంటే ఏదో ఒకటి ఉంటుంది స్టోరీ. అంటే దాని నుంచి మనం ఏమైనా మంచో చెడో ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉంటాం. కానీ అసలు ఎందుకు చూస్తున్నామో, అసలు దేనికోసం చూస్తున్నాము, ఇది చూడడం వల్ల మనకి ఏం లాభమో తెలియకుండా చూసే షో ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ అని చెప్పొచ్చు. సక్సెస్ఫుల్గా అసలు ఎంతోమంది టైం వేస్ట్ చేసుకొని ఆ గొడవల కోసం, అది కూడా ఎలాంటి గేమ్స్ పెడితే ఎంత గొడవలు అవుతాయో ఆ గొడవలు చూసి ప్రేక్షకులు ఎంతమంది ఆనందించి టీఆర్పీ రేట్స్ పెరుగుతాయో తెలుసుకొని సక్సెస్ఫుల్గా 8 సీజన్స్ అయితే కంప్లీట్ చేసింది. ఇప్పుడు 9వ సీజన్ కూడా రాబోతుంది. అయితే బిగ్ బాస్ సాధారణంగా ప్రతి ఇయర్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఈ ఆగస్ట్లోనే రిలీజ్ అవబోతుంది, ఈ ఆగస్ట్ ఎండింగ్లో. అయితే ఈ సీజన్ 9 చాలా కొత్తగా ఉండబోతుంది. ఇప్పటి వరకు చూడని కనీ విని ఎరుగని విధంగా ఇప్పుడు సీజన్ 9 ఉండబోతుందంటూ కూడా బిగ్ బాస్ నిర్మాతలు చెప్పుకొస్తున్నారు. అంటే ఏముంటుంది సాధారణంగా ఇప్పటివరకు 8 సీజన్ వరకు మనం చూసాం. అంటే మొత్తం సీజన్ మొత్తం కూడా గొడవలు, ఏవో గేమ్స్ ఉంటాయి, అటు ఇట్లు ఉంటాయన్నమాట. సో ఈ సీజన్ డిఫరెంట్నెస్ ఏదైనా ఉందా అంటే ఇంకొంచెం గొడవలు ఉంటాయన్నమాట. అంటే 2 హౌస్గా అంటే డివైడ్ చేస్తారనమాట. సాధారణ ప్రజలు అలాగే సెలబ్రిటీస్ ఉంటారనుకుంటాం. అంటే 9 మంది సెలబ్రిటీస్ ఉంటారు. నార్మల్ సీరియల్ యాక్టర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళని 9 మెంబర్స్ తీసుకొస్తారు. రిమైనింగ్ 9 మెంబర్స్ అయితే నార్మల్ సామాన్య ప్రజలు తీసుకొస్తారంటూ కూడా ఈ న్యూస్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ సీజన్ ప్రత్యేకత ఇదైతే. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఈ మంత్ ఎండింగ్లో అంటున్నారు కాబట్టి ఆల్రెడీ సెలబ్రిటీస్ లిస్ట్ అయితే అయిపోయిందనమాట. ఫిక్స్ అయిపోయినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళని ఒక హోటల్లో పెట్టి వాళ్ళకి ముందే కొంచెం ట్రైనింగ్ ఇస్తారు. అంటే వాళ్ళకి మెడికల్ చెకప్స్ కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటే బయటికి పంపించడానికి వీలవ్వదు కాబట్టి ముందే చెక్ చేస్తారు. అంటే కరోనా టెస్ట్ కావాలి, ఇంకా ఇతర టెస్టులు చేస్తారనమాట. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నార్మల్ సామాన్య ప్రజల కోసం అగ్ని పరీక్ష అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అందులో నవదీప్ గారు అలాగే ప్రీవియస్ సీజన్స్లో ఉన్న బిందు అలాగే అభిజిత్ గారు కూడా ఉన్నారనమాట, జడ్జెస్గా ఉంటారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఇలా అందరూ వచ్చేసి వాళ్ళని టెస్ట్ చేసి ఫైనలైజ్ చేస్తారు వీళ్ళు. అయితే ఇప్పుడు బాగా సంచలనం సృష్టిస్తుంది మొత్తం సోషల్ మీడియాలో మొత్తం కూడా. అంటే కొంతమందిని తిట్టడం ప్రోమోలో కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే, ఒక ట్విస్ట్ కాదు అంటే ఇది ఆశ్చర్యమో లేదంటే ఇంకా ఏదైనా ఏమంటారు ఆనందమో తెలియట్లేదు కానీ ఒక ట్రెండింగ్ జంట ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కి ఎంటర్ అవబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరో కాదు, చాలామంది అసలు ఏమంటారు వీళ్ళిద్దరు జంట మనం చూస్తే స్క్రీన్ పైన కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే అందులో 90% ఆల్మోస్ట్ 80% వరకు మొత్తం నెగిటివే ఉంటుంది. ఆ జంట ఎవరో కాదు, మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్. ఈ జంట బిగ్ బాస్లోకి ఎంటర్ అవబోతుందంటూ కూడా న్యూస్ వస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో అలాగే ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు, శారీస్ బిజినెస్. వీళ్ళ రీల్స్, ఇంటర్వ్యూస్, చాలా ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం, వాళ్ళు ఏదో అసలు ఏవేవో మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే పిల్లల గురించి, మధ్య ప్రేమ గురించి, నిక్ నేమ్స్ గురించి ఇలా మాట్లాడుతూ ఉంటారు. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే మొత్తం కూడా నెగిటివే ఉంటుంది. అయితే ఈ జంట ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి రాబోతున్నారంటూ కూడా న్యూస్ వస్తుంది. అంటే ఆల్రెడీ వాళ్ళ మీద అంత నెగిటివిటీ ఉంది, అంటే వాళ్ళని పాజిటివ్ కూడా ఉంది, అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు ఉంటే టీఆర్పీ రేటింగ్స్ ఒక హై రేంజ్లో ఉండే అవకాశం ఉందంటూ కూడా బిగ్ బాస్ నిర్మాతలు భావించి వీళ్ళను ఇన్వైట్ చేసే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ సెలబ్రిటీస్ లిస్ట్లో వీళ్ళిద్దరు నేమ్స్ కూడా ఉన్నాయంటూ కూడా బయట టాక్ వస్తుంది. మరి రాబోయే రోజుల్లో మనం కూడా చూస్తాం. అంటే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, అంటే ఇంకా ఫైనలైజ్ లిస్ట్ రాలేదన్నమాట. అఫీషియల్గా అయితే రాలేదు, అన్అఫీషియల్గా చాలా నేమ్స్ వస్తున్నాయి. బట్ అఫీషియల్గా అయితే రాలేదు, వచ్చాక చూద్దాం. అంటే నిజంగానే జంట ఉందా లేదా, ఒకవేళ జంట ఉంటే ఏ విధంగా ఉండబోతుంది, నిజంగానే వాళ్ళు అనుకున్నట్లు టీఆర్పీ రేటింగ్స్ పెరిగే అవకాశం ఉందా, లేదంటే బిగ్ బాస్ నిర్మాతల పైన అంటే విమర్శలు వచ్చే అవకాశం ఉందా, అంటే అసలు వీళ్ళని ఎందుకు పెట్టారు బిగ్ బాస్లో అని ఏమైనా విమర్శించే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే ఒకవేళ వాళ్ళు వెళ్తే ఏ విధంగా ఉంటుంది, మీరు వెళ్ళాలనుకుంటున్నారా వెళ్ళకూడదు అనుకుంటున్నారా, కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.